Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. In this video, we are going to learn how to use primary auxiliary verb did. Did అనే primary auxiliary verb ఎలా ఉపయోగిస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి నోటిఫికేషన్స్ పొందగలరు. Auxiliary verb did. In this video, we are going to learn an auxiliary verb did. ఈ వీడియోలో did అనే auxiliary verb గురించి మనం తెలుసుకోబోతున్నాం. Previously, we learned some auxiliary verbs of present tense. గతంలో present tenseకి సంబంధించినటువంటి కొన్ని auxiliary verbs గురించి మనం నేర్చుకోవటం జరిగింది. Did. It is used as a main verb and a helping verb. When a helping verb is used as a main verb and a helping verb, it is called a primary auxiliary verb. మనము auxiliary verbs అనేవి టూ కైండ్స్గా ఉంటాయి. ప్రైమరీ auxiliary verbs, మోడల్ auxiliary verbs అని చెప్పుకున్నాం. ప్రైమరీ auxiliary verb అనేది హెల్పింగ్ వర్బ్ గాను మెయిన్ వర్బ్ గాను కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనము ప్రైమరీ auxiliary verb అని చెప్పుకున్నాం. ద వర్డ్ డిడ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ అండ్ ఎ హెల్పింగ్ వర్బ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ ప్రైమరీ auxiliary verb. ఈ డిడ్ అనే పదాన్ని కూడా మనము మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని ప్రైమరీ auxiliary verb అని చెప్పుకుంటాం. It is used to denote simple past tense. The word did is used to denote simple past tense. ఈ did అనే పదం సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియచేయడానికి ఉపయోగపడుతుంది. It is used for all kinds of nouns and pronouns. అంటే ఈ did అనే పదాన్ని ఎలాంటి సబ్జెక్ట్స్ తర్వాత ఉపయోగించాలి అని మనం చెప్పుకున్నట్లయితే అన్ని సింగులర్స్తో కూడినటువంటి నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ అన్ని ప్లూరల్స్తో కూడినటువంటి నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ అన్నిటికీ కూడా ఈ డిడ్ అనే పదాన్ని మనము ఉపయోగించవచ్చు. డిడ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. వీఆర్ గోయింగ్ టు నో ద వర్డ్ డిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. ఈ డిడ్ అనే పదము మెయిన్ వర్బ్గా ఎలా ఉపయోగించబడుతుంది అనేది మనం చూద్దాం. వి డిడ్ లిసన్ టు హిస్ మ్యూజిక్. వి డిడ్ లిసన్ టు హిస్ మ్యూజిక్. షీ డిడ్ స్పీక్ టు మీ. She did speak to me. Here, the word did is used as a main verb. We did listen to his music. ఇక్కడ did అనే పదము మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది. అంటే ఇక్కడ ఒక సందర్భంలో ఎంఫటిక్ సందర్భంలో మనం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. మేము అతని యొక్క సంగీతాన్ని విన్నాము అని ఖచ్చితంగా చెప్పడానికి ఇక్కడ డిడ్ అనే పదాన్ని మెయిన్ వర్బ్గా ఉపయోగించబడుతుంది. షీ డిడ్ స్పీక్ టు మీ. ఆమె నాతో మాట్లాడింది అని ఖచ్చితంగా చెప్పడానికి ఈ డిడ్ అనే పదాన్ని మనము ఇక్కడ మెయిన్ వర్బ్గా ఉపయోగించడం జరిగింది. ఇదే సందర్భాన్ని డూ విషయంలో డస్ విషయంలో కూడా మనము ప్రెజెంట్ టెన్స్లో గతంలో లెసన్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ డిడ్ అనే పదాన్ని మనము ఖచ్చితం అని చెప్పడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ డిడ్ అనే పదాన్ని మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది అని మనము చెప్పచ్చు. In many cases, did is used as a helping verb. In many cases, the word did is used as a helping verb. చాలా సందర్భాల్లో ఈ డిడ్ అనే పదాన్ని మనము హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. అనీషా అండ్ వినీత వాచ్డ్ ఎ మూవీ. అనీషా అండ్ వినీత వాచ్డ్ ఎ మూవీ. ఇక్కడ వాచ్డ్ అనేటువంటి వర్బ్ని మనము అండర్లైన్ చేసినటువంటి వాచ్డ్ అనేటువంటి వర్బ్ని మనం గమనించినట్లయితే సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని మనకు అర్థమవుతుంది. అనీషా వినీత ఇద్దరు సినిమా చూసారు అని మనం జరిగిపోయినటువంటి పనిని తెలియచేయటానికి వాచ్డ్ అనేటువంటి వర్బ్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది సెంటెన్స్ ఇంటూ నెగటివ్ సెంటెన్స్ ఆర్ if you want to change this sentence into interrogative sentence, we need the word did. ఇలా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనము నెగిటివ్ సెంటెన్సెస్లోకి చేంజ్ చేయాలన్నా లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి చేంజ్ చేయాలన్నా మనకి
ఈ బీ ఫామ్ డిడ్ యొక్క అవసరం అనేది ఉంటుంది, ఎందుకంటే సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనము అనీషా అండ్ వినీత డిడ్ నాట్ వాచ్ ఎ మూవీ. డిడ్ నాట్ వాచ్ ఎ మూవీ, వాచ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఈ స్టేట్మెంట్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలి అంటే మెయిన్ వర్బ్ ఒకటే ఉంది కాబట్టి, హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి, సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ అనే పదాన్ని తీసుకొని దానికి నాట్ అనే పదాన్ని చేర్చి డిడ్ నాట్ వాచ్ అని చెప్పి మనం చెప్పాలి. ఎందువల్లంటే డిడ్ ప్లస్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అందుకనే అనీషా అండ్ వినీత డిడ్ నాట్ వాచ్ ఏ మూవీ అంటే అనీషా మరియు వినీత సినిమాని చూడలేదు అన్నాం. ఫస్ట్ సెంటెన్స్లో అనీషా మరియు వినీత సినిమా చూశారు అన్నాం. దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్లో చెప్పాలి అంటే అనీషా మరియు వినీత సినిమా చూడలేదు, డిడ్ నాట్ వాచ్ అని చెప్పి మనం చెప్పాం. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్ ఇంటూ ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్, ఇప్పుడు ఆ పాజిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేసాం. ఇన్ కేస్ ఆ పాజిటివ్ స్టేట్మెంట్ని మనము ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి అంటే వీ ఆల్సో నీడ్ ద వర్డ్ డిడ్. ఆ ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నోలో కూడా మనం చేంజ్ చేసేటప్పుడు ఆ డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మనకి అవసరం ఉంటుంది. జస్ట్ బ్రింగ్ డిడ్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఆ డిడ్ అనే పదాన్ని ఆ అనీషా మరియు వినీత అనేటువంటి సబ్జెక్ట్ ముందరికి మనం తీసుకొని రావాలి. డిడ్ అనీషా అండ్ వినీత వాచ్ ఎ మూవీ? అనీషా మరియు వినీత సినిమా చూసారా అని మనము ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో స్టేట్మెంట్లోకి మనము అడగడం జరుగుతుంది. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి అంటే మనము డిడ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందర యూజ్ చేసి మనము చివరి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేయాలి. డిడ్ అనీషా అండ్ వినీత వాచ్ ఏ మూవీ చెప్పుకున్నాం. డిడ్ ప్లస్ present tense of verb is equal to past tense of verb. Did plus watch అంటే watched అని చెప్పి అర్థం వస్తుంది. In the same way we can convert the negative statement into interrogative yes or no. ఆ నెగిటివ్ స్టేట్మెంట్ని కూడా మనం ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నోలోకి చేంజ్ చేయాలంటే జస్ట్ బ్రింగ్ డిడ్ నాట్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఆ డిడ్ నాట్ అనే పదాన్ని ఆ సబ్జెక్ట్ ముందర ఉపయోగిస్తే సరిపోతుంది. డిడ్ నాట్, didn't Anisha and Vinita watch a movie? Didn't Anisha and Vinita watch a movie? Anisha మరియు వినీత సినిమాను చూడలేదా అని చెప్పి అర్థం. డిడ్ నాట్ అనీషా అండ్ వినీత వాచ్ ఎ మూవీ. ఇది ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని నెగిటివ్ స్టేట్మెంట్లోకి కానీ ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో కానీ మార్చినప్పుడు డిడ్ యొక్క హెల్ప్ ఈ విధంగా ఉంటుంది. Did is used as a helping verb in simple past tense. Did is used as a helping verb in simple past tense. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని మనం ఈ విధంగా చేంజ్ చేసేటప్పుడు డిడ్ యొక్క ఉపయోగం ఈ విధంగా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ నెగిటివ్ స్టేట్మెంట్ ఆర్ ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో వీ యాడ్ నాట్ టు డిడ్. నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలంటే నాట్ అనే పదాన్ని డిడ్కి జాయిన్ చేయాలి. లేదా ఇంటరాగేటివ్ ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలంటే ఆ డిడ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందరికి తీసుకొని వచ్చి చివరిలో క్వశ్చన్ మార్క్ను మనము యూజ్ చేయాలి. ఈ విధంగా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్లోకి ఇంటరాగేటివ్ ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ సందర్భంలో ఈ డిడ్ యొక్క హెల్ప్ ఈ విధంగా ఉంటుంది. అబ్జర్వ్ దీస్ ఎగ్జాంపుల్స్. They played hockey excellently. They played hockey excellently. Just observe the underlined verb played. ఆ played అనేటువంటి అండర్లైన్ చేసినటువంటి వర్బ్ని మనము గమనిద్దాం. ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. వారు హాకీ చాలా చక్కగా ఆడారు అని చెప్పి అర్థం. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. నౌ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. వీ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ నెగిటివ్ స్టేట్మెంట్ and we want to change it into interrogative yes or no statement. ఇప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్లోకి మారుద్దాం అనుకుందాం. ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో కూడా మారుద్దాం అనుకుందాం. జస్ట్ సెడ్ యాజ్ ద అబౌవ్, పైన చెప్పుకున్న విధంగా బ్రింగ్ డిడ్ అండ్ యాడ్ నాట్.
ఆ డిడ్ అనే పదానికి నాట్ చేర్చి సబ్జెక్ట్ తర్వాత మనము యూస్ చేస్తాం. దే డిడ్ నాట్ ప్లే. దే డిడ్ నాట్ ప్లే. డిడ్ ప్లస్ ప్లే ఈజ్ ఈక్వల్ టు ప్లేడ్ అని చెప్పి అర్థం. అందుకనే దే డిడ్ నాట్ ప్లే హాకీ ఎక్సలెంట్లీ. వారు హాకీ చక్కగా ఆడలేదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. If you want to change the positive statement into interrogative yes or no, as the sentence is in simple past tense, we just bring did before the subject and arrange a question mark at the end of the statement. ఆ పాజిటివ్ స్టేట్మెంట్ మనము ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి అనుకున్నాం కాబట్టి డిడ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందర ఉపయోగిస్తాం. డిడ్ దే ప్లే హాకీ ఎక్సలెంట్లీ. డిడ్ దే ప్లే హాకీ ఎక్సలెంట్లీ. వారు హాకీ చక్కగా ఆడారా. వారు హాకీ చక్కగా ఆడారా అని చెప్పి మనం చెప్పచ్చు. If you want to change the negative statement into interrogative yes or no, just bring did not before the subject. Did not they play hockey excellently? వారు హాకీ చక్కగా ఆడలేదా. ఈ 4 సెంటెన్సెస్ యొక్క మీనింగ్స్ కూడా మనం ఒకసారి గమనిద్దాం. వారు హాకీ చక్కగా ఆడారు, పాజిటివ్ స్టేట్మెంట్. దే డిడ్ నాట్ ప్లే హాకీ ఎక్సలెంట్లీ. వారు హాకీ చక్కగా ఆడలేదు. డిడ్ దే ప్లే హాకీ ఎక్సలెంట్లీ. వారు హాకీ చక్కగా ఆడారా. డిడ్ నాట్ దే ప్లే హాకీ ఎక్సలెంట్లీ. వారు హాకీ చక్కగా ఆడలేదా. సో ఈ విధంగా ఈ 4 ప్యాటర్న్స్లో సెంటెన్సెస్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో పాజిటివ్, ఎస్ ఆర్ నో నెగిటివ్. సో ఇన్ దిస్ వే కమ్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్. ఒకసారి సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ విజిటెడ్ దిస్ మాన్యుమెంట్ ఎగో. She visited this monument ago. The sentence is in simple past tense. The underlined word is visited. It is a simple past tense verb. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ చూస్తే విజిటెడ్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి వర్బ్ అని మనకు అర్థమవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ పాజిటివ్ స్టేట్మెంట్ ఇంటూ నెగిటివ్, వీ నీడ్ ద వర్డ్ డిడ్. ఇలా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వాక్యాలను మనము నెగిటివ్ స్టేట్మెంట్స్లోకి ఎస్ ఆర్ నో, అదే ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నోలోకి చేంజ్ చేసేటప్పుడు డిడ్ యొక్క హెల్ప్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్లో వర్బ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందో వాటిని నెగిటివ్ స్టేట్మెంట్స్లోకి ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నోలోకి చేంజ్ చేసేటప్పుడు డిడ్ అనే పదాన్ని మాత్రం మనం హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి. షీ డిడ్ నాట్ విజిట్ దిస్ మాన్యుమెంట్ ఎగో. షీ డిడ్ నాట్ విజిట్ దిస్ మాన్యుమెంట్ ఎగో. డిడ్ ప్లస్ నాట్. Did not visit. Did plus visit is equal to visited. She did not visit this monument ago. Next, if you want to change it into interrogative yes or no, did she visit this monument ago? Did she visit this monument ago? If you want to change the negative statement into interrogative yes or no, did not she visit this monument ago? So in this way, the positive statement can be converted into negative statements, interrogative yes or no in case of the statements which are in simple past tense. ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని మనము నెగిటివ్ స్టేట్మెంట్స్లోకి ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నోలోకి చేంజ్ చేసేటప్పుడు డిడ్ అనే పదం యొక్క సహాయం ఈ విధంగా మనం తీసుకోవచ్చు. షీ విజిటెడ్ దిస్ మాన్యుమెంట్ ఎగో. ఆమె క్రితమే ఈ యొక్క మాన్యుమెంట్ని సందర్శించింది. షీ డిడ్ నాట్ విజిట్ దిస్ మాన్యుమెంట్ ఎగో. ఆమె క్రితం ఆ మాన్యుమెంట్ని సందర్శించలేదు. డిడ్ షీ విజిట్ దిస్ మాన్యుమెంట్ ఎగో. ఆమె క్రితమే ఆ మాన్యుమెంట్ని సందర్శించిందా. డిడ్ నాట్ షీ విజిట్ దిస్ మాన్యుమెంట్ ఎగో. ఆమె క్రితమే ఆ మాన్యుమెంట్ని సందర్శించలేదా. సో ఈ విధంగా మనం ఆ మీనింగ్ కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇన్ దిస్ వే ద వర్డ్ డిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ అండ్ ఏ హెల్పింగ్ వర్బ్. మెయిన్లీ ద వర్డ్ డిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్. సో పైన చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో డిడ్ అనేది మెయిన్ వర్బ్గా ఏ సందర్భంలో ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. ఎక్కువ సందర్భాల్లో డిడ్ అనే పదము హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించడం జరుగుతుందని చెప్పేసి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.